శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలితవిపంచి విభాసి వైరించి మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషతః. శాంతి పుష్పం తపఃపుష్పం ధ్యానం పుష్పం తథైవ చ సత్యమష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్ అంటూ పూర్తి చేశారు శ్లోకాన్ని. అష్టదళ పుష్పంగా 8 పువ్వులతో కూడినటువంటి పూజగా రూపకల్పన చేశారు. అందులో ఇవాళ ధ్యానం పుష్పం తథైవ చ ధ్యానము అనబడేటటువంటి పుష్పం గురించి మాట్లాడడం. ధ్యానము అనేటటువంటి దాని యందు అనుభూతి ప్రయోజనము, ధ్యానమునందు కూర్చునే వ్యక్తి ఎంత ముఖ్యమో ధ్యానము చేయబడేటటువంటి వస్తువు అంత ముఖ్యము. లేనినాడు అసలు ధ్యానము సిద్ధించదు. ధ్యానం అనగా ఏమి అంటే, ధ్యానము అంటే మనసుని ఏకాగ్రత చేయుట. మనసుని ఒకే వస్తువు మీద నిలబెడితే దాన్ని ధ్యానము అంటారు. అయితే ఇందులో ఒక విషయం ఇమిడి ఉంటుంది. మనకి అష్టాంగ యోగము అని ఒక యోగం, క్రియాయోగము అని పిలుస్తారు. అదే యోగాన్ని అష్టాంగ యోగమునందు ధ్యాన ధారణ సమాధ్యష్టాంగ యోగానిష్ఠ అని శృంగేరి వారి బిరుదావళిలో పిలుస్తారు. అందులో ధ్యానము అనేటటువంటిది క్రియాయోగంలోనూ ఉంది. అలాగే ఎప్పుడో లలితాపరాభట్టారికా స్వరూపాన్ని వసిన్యాది దేవతలు స్తోత్రం చేసినప్పుడు ఆవిడ్ని కూడా ధ్యానమన్న పేరుతో పిలిచారు. ధ్యానధ్యాతృధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత అని నామం ఆవిడికి. కాబట్టి ఆవిడకి కూడా ధ్యానధ్యాతృధ్యేయ రూప అని ఉంది. శంకర భగవత్పాదులు తన వాంగ్మయంలో ధ్యానములకు ఉపయుక్తమైనటువంటి శ్లోకములన్నిటినో ఇచ్చారు. ఆ ధ్యానము అనేటటువంటి ప్రక్రియకు ఉన్న లక్షణం ఏమి అంటే, మనసుని వెనక్కి తీసుకురావాలి. తీసుకొచ్చి మనసుని ఏకాగ్రము చెయ్యాలి. ఏకాగ్రము అంటే ఒకే విషయము మీద నిలబెట్టాలి.
ఇది మన ప్రయత్నం లేకుండా విషయముల మీదకి తిరుగుతూ ఉంటుంది మనస్సు. అందుకే మీరు చూడండి, లోకంలో ఒక పోకడు ఉంటుంది. ఏదైనా జ్ఞాపకం రాలేదనుకోండి, వెంటనే ఉండండి చెప్తానని ఇలా రెండు కళ్ళు మూసుకుంటారు. అంటే వాళ్ళకి తెలియకుండానే ధ్యానం చేస్తారు. ఆ రెండు కందులు మూసుకుని నాసాగ్రమునందు దృష్టి నిలబెడతారు. ఈ ముక్కు చివర దృష్టి నిలబెట్టినప్పుడు ఈ ఆజ్ఞాచక్రము అని ఉంటుంది, ఇక్కడ దాన్ని బొట్టుతో కప్పుతారు కుంకుమ చేత. ఆ ఆజ్ఞాచక్రమునకు మనస్సు యొక్క ప్రధానమైన స్థానం అదే. ఆ ఆజ్ఞాచక్రమే మనసు యొక్క సంకల్ప వికల్పములతో కూడుకున్నటువంటి దాని యొక్క స్థానము. ఆ ఆజ్ఞాచక్రము సాధారణంగా ధ్యానమునకు అత్యంత ప్రధానమైనటువంటి స్థానముగా స్వీకరింపబడుతుంది. ఒకటి నాభీచక్రం మీదన్నా ధ్యానం చేస్తారు, చాలామంది నాసాగ్రమునందే ధ్యానం చేస్తారు. ధ్యానం చేసేటప్పుడు మూడు వస్తువులు ఉంటాయి. మూడు వస్తువులు అంటే నా ఉద్దేశ్యంలో అవేవో నిర్జీవమైనవి అని కాదు నా ప్రతిపాదన. మూడు ఉంటాయి. మూడు అంటే ధ్యానము చేయువాడు, ధ్యాత అంటారు. ధ్యేయము, ధ్యేయము అంటే ఏ వస్తువుని మనం ధ్యానం చేస్తున్నామో దాన్ని ధ్యేయము అంటారు. దాని గురించి మనం మనసుని ఏకాగ్రం చేయడాన్ని ధ్యానము అంటారు. ఇందులో అసలు ఇలా ధ్యానం చేస్తే ఏమిటి వస్తుంది? ప్రయత్నపూర్వకంగా ఎందుకు మనస్సును అలా ఏకాగ్రం చేయడం, ఎందుకు అలా వెనక్కి తీసుకురావడం, ఒక వస్తువుని ఎందుకు అలా ధ్యానం చేయడం అంటే దాని వలన మూడు ప్రయోజనములను సిద్ధింప చేసుకుంటారు. ఒకటి, అది అత్యంత క్షేమకరమైనటువంటి వస్తువు అయి ఉండాలి. క్షేమకరమైన వస్తువు అంటే బాహ్యంలో మీకు క్షేమాన్ని కల్పించేది అన్న అర్థం తీసుకోకూడదు. ఏదో ఇంట్లో దొంగలు పెడితే మోగేటటువంటి ఒక ప్రమాదాన్ని సూచించేటటువంటి గంట, లేకపోతే ఇంటికి కట్టబడిన ఎత్తైన గోడ, అలాంటివి కావు. క్షేమకరమైన సాధనములంటే జీవుని యొక్క అభ్యున్నతికి పనికొచ్చేదై ఉండాలి, జీవునికి పునర్జన్మలను తగ్గించేదై ఉండాలి. ఇది జీవుని పరంగా ఆలోచన చేసినప్పుడు చాలా విశేషమైనటువంటి పురోగతి. ఎందుచేత అంటే ఒక శరీరంలో ఎంతకాలం ఉంటారు? ఒక శరీరంలో ఏదో చాలా కాలం, కొన్ని వేల సంవత్సరాలు ఉండిపోతామని ఏమి ఉండదు. అథవా నిజానికి ఒక 100 సంవత్సరములు కలియుగంలో ఆయుర్దాయమని చెప్పబడినప్పటికీ 100 సంవత్సరములు శరీరమునందున్నా కూడా అందులో చాలా భాగము మనసుకి స్థిమిత ఉండదు. మనసుని నిలబెట్టగలిగిన స్థితి కానీ, ఇతర విషయములను తెలుసుకోగలిగినటువంటి ప్రజ్ఞ కానీ మనసుకు ఉండదు. ఇప్పుడు ఒక 90 ఏళ్ళు వచ్చాయనుకోండి, చెరుపు మరుపు వచ్చిందండి ఆయనకి అంటారు. అంటే సరిగ్గా జ్ఞాపకం ఉండదు. పుస్తకం లేకుండా అలవోకగా అన్ని విషయాలు మాట్లాడినటువంటి మహాపండితులు ఒక వయస్సు దాటిన తర్వాత చెప్పిన శ్లోకమే చెప్తూ ఉంటే కొడుకు దగ్గరికి వచ్చి, నాన్నగారు ఇప్పుడే చెప్పారండి, మీరు ఈ శ్లోకాన్ని మళ్ళీ చెప్తున్నారంటే, మహానుభావుడు కాకినాడలోనే వారు ఎంతో ధర్మప్రచారం చేశారు, శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి గారు. ఒకనకొకప్పుడు విశాఖపట్నంలో వారు పెద్దవారైపోయి ఒక సభలో మాట్లాడుతుంటే వాళ్ళ అబ్బాయి దగ్గరికి వచ్చి, నాన్నగారు మీరు ఇప్పుడు చెప్పిన శ్లోకం మళ్ళీ చెప్తున్నారంటే, నేను ఇప్పుడు చెప్పాంట మళ్ళీ చెప్తున్నాంట ఆ శ్లోకం అని వారు అన్నప్పుడు నిజంగా నాకు కన్నులమ్మట నీరాగలేదు. అంటే ఆ జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, అది నిలబడదు. నిలబడినప్పుడు మీరు ఇంకా ఏకాగ్రం చేయడం, సాధన చేయడం ఇవన్నీ సాధ్యములయ్యే విషయాలు కావు. అందుకే ధ్యానమునకు ప్రధానమైన అవసరం ఏది అంటే ఆరోగ్యవంతమైన శరీరం. అసలు శరీరారోగ్యము లేనప్పుడు ధ్యానము సిద్ధించదు, అది కుదిరే విషయం కాదు. అది ఎవరో మహాత్ములైనటువంటి వారు చాలా చిన్నతనం నుంచి ఆ ధ్యానానికి అలవాటు పడిన వాళ్ళైతే ఎలా కూర్చున్నా ధ్యానం లొంగుతుంది. లేకపోతే ఆరోగ్యవంతుడైన వాడికి మాత్రమే ధ్యానము సిద్ధిస్తుంది. అందుకని ఒకటి, జీవుని యొక్క జన్మ పరంపరలను తగ్గించగలిగినదై ఉండాలి. ఈ శరీరం విడిచిపెట్టేస్తే ఏ శరీరంలోకి ప్రవేశిస్తాము అన్న దాని గురించి అసలు ఎవరికీ నిర్ణయం లేదు, అందులో ఎవరికీ తెలియదు. ఒకసారి వదిలిపెట్టాడా అంతే, ఇంకా ఎన్ని జన్మలో వాటి ఆయుర్దాయములు ఎలా ఉంటాయన్నది మనం చెప్పలేం. ఓ కీటకం ఎంతసేపు ఉంటుంది, ఓ చేమ ఎంతసేపు ఉంటుంది,
కానీ జనన మరణములు దుఃఖము మాత్రం అలాగే ఉంటాయి, షడూర్ములు. కాబట్టి ఇందులో ఉండగా మాత్రమే ఒక ప్రయత్నం చెయ్యగలం. ఏమిటా ప్రయత్నం అంటే జీవుడు మళ్ళీ శరీరమును పొందవలసినటువంటి అవసరాన్ని చాలా విశేషంగా తగ్గించవచ్చు. దేని చేత అంటే దేనిని పట్టుకుంటే మీరు తగ్గించగలరో దానిని పట్టుకోవడానికి ధ్యానమని పేరు. లేకపోతే ఆ ధ్యానం అన్న మాట అష్టాంగ యోగంలోకి ఎందుకు ఎడుతుంది? పైగా ఇది సమాధికి చాలా దగ్గరగా వెళ్ళిపోతుంది. అందుకే సమాధికి దగ్గరగా వెడుతుంది కాబట్టే ధ్యానం అనేటటువంటిది ప్రాణాయామం మీద ఆధారపడుతుంది. మీరు ధ్యాన ప్రక్రియ చెయ్యడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం మనస్సు చాలా ప్రసన్నంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది, ప్రహృష్టముగా ఉంటుంది మనస్సు. మూడవది శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. కానీ శరీర ఆరోగ్యము అనేటటువంటిది చిట్ట చివరి ప్రయోజనం. ఎందుచేత అని మీరు అంటారేమో, ఒక్క విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఉన్నన్నాళ్ళు ఆరోగ్యవంతమైన శరీరంలో ఉండాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ ఆరోగ్యవంతమైన శరీరమునందుండి ఏమీ చెయ్యకపోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఆరోగ్యంగా ఉన్నాడు, 80 ఏళ్ళు బతికాడు, ఏమీ చెయ్యలేదు. ఎందుకనంటే ఎక్కడికన్నా వెడితే పడిపోతానేమో భయం. చదువుకోరా కాసేపు అంటే బా ఏం బుర్రకెక్కుతుందా ఏమన్నా అంటాడు. పూజ కాసేపు చెయ్యరా 1 గంట అంటే మనసుతో చేస్తే చాలదా అంటాడు. ఇక అలా చేసినప్పుడు దేహం ఆరోగ్యంగా ఉంటే మీరు దాని వలన ఏమిటి సాధించినట్టు? ఇది ఒక ఉపకరణం. ఈ ఉపకరణమునకు ఒక ప్రయోజనం ఉండాలి. ఓ మోటార్ సైకిల్ ఉంది నాకు, ఆ మోటార్ సైకిల్ చక్కగా తుడిచి కొత్తది అలాగే ఎలా ఉంటుందో అలా ఉంచాను, అంతవరకు మంచిది. అసలు దాన్ని పాడైపోతుందేమో దాన్ని ఎప్పుడు నేను వాడకపోతే అది ఘోరం. అది మోటార్ సైకిల్ అన్న తర్వాత అది ఒక గమ్యాన్ని చేర్చడానికి వాడబడాలి. అందువలనది కొంచెం దుమ్ము పట్టినా దానికి ఏం పెద్ద బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. ప్రయోజన సిద్ధి చాలా ప్రధానం. ప్రయోజన సిద్ధి కొరకు ప్రయత్నించకుండా కేవలం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుదాం, మంచిదే. ఎన్నాళ్ళు ఉంచుతావు? అలాగా ఉంటుందా శాశ్వతంగా ఈ ఉపకరణం? కాలమునందు వెళ్ళిపోతుంది ఇది. ఎందుకంటే జగత్తునందు ఈ శరీరము అంతర్భాగము. జగత్తని మీరు దేన్ని పిలుస్తారో దానికి జనన తేదీ మరణ తేదీ ఉంటాయి. జాయతే గచ్చతే ఇతి జగత్. ఏ వస్తువుకి పుట్టిన తేదీ ఉందో ఆ వస్తువుకి మరణ తేదీ ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే అది జగత్తు యందు అంతర్భాగము. ఈ శరీరానికి పుట్టిన తేదీ ఉంది. ఇది శాశ్వతంగా సనాతనంగా పరమేశ్వరుళ్ళ ఎప్పటి నుంచో ఉన్నదేం కాదు. ఇది ఒకప్పుడు పుట్టింది, 1 సంవత్సరం. ఇది 1 సంవత్సరం పుట్టింది కాబట్టి ఏదో 1 సంవత్సరం, అది 70 ఏళ్ల తర్వాత కావచ్చు, 60 ఏళ్ల తర్వాత కావచ్చు, ఈ శరీరం వెళ్ళిపోతుంది. మరి వెళ్ళిపోయే శరీరం ఎందుకు వచ్చినట్టు అంటే ఋతుమంతము అన్నారు దీన్ని సాధనంగా నువ్వు తీసుకోవలసి ఉంటుంది. దీన్ని సాధనంగా తీసుకుని ఎవరికి ప్రయోజనం చేకూర్చాలి? జీవుడికి ప్రయోజనం చేకూర్చాలి. ఏమిటి జీవుడికి ప్రయోజనం? వాడి బడలిక తగ్గించాలి. ఏమిటి వాడికి బడలిక? వాడు తిరుగుతూనే ఉన్నాడు అలాగా. ఈ ఉపాధి వదులుతున్నాడు, ఇంకో ఉపాధిలోకి ఎడుతున్నాడు, ఈ ఉపాధి వదులుతున్నాడు, ఇంకో ఉపాధిలోకి ఎడుతున్నాడు. ఈ తిరుగుడు ఎప్పుడు తగ్గుతుంది? ఈ తిరుగుడు తగ్గాలి అంటే, జీవయాత్ర తగ్గాలి అంటే అత్యంత క్షేమకరమైనటువంటి దాన్ని పట్టుకోవాలి. అంత క్షేమకరమైన దాన్ని పట్టుకుంటే అణుగుతుంది మనసు, అణిగి నిలబడుతుంది దాని యందు. అది క్షేమకరమైన వస్తువు యొక్క స్వభావము. మీరు అగ్నిహోత్రం ఉందనుకోండి, నేను చల్లగా ఉంటుందనుకున్నానండి, పాపం మా అబ్బాయికి ఏం తెలుసండి, పసిపిల్లాడు, వెళ్ళి అగ్నిహోత్రంలో చేయి పెడితే తెలియని వాడిని కూడా కాల్చేయడమే అంటే అది స్వభావం, దాన్ని కాలుస్తుంది. అలాగే క్షేమకరమైన వస్తువు జీవునికి అని ఎలా నిర్ణయించడం అంటే మనసు దాని యందు అణిగిపోతుంది. మనసు దేని యందు అణిగి ప్రశాంతతని పొందుతుందో అది ధ్యేయ వస్తువుగా స్వీకరించబడవలసినది అని శాస్త్రం నిర్ణయం చేసింది. ఇప్పుడు నేను నా కొడుకు మీద ధ్యానం చేశాను అనుకోండి, నా కొడుకు మీద ధ్యానం చేస్తే ఏమవుతుంది? క్షేమమే కదండి, మంచిదే కదా, మీ అబ్బాయి మీదే కదా మీరు ధ్యానం చేశారు. అంటే ప్రతిరోజు నేను అరగంట మా అబ్బాయి గురించి అదే పనిగా ధ్యానం చేశాను అనుకోండి, నాకు వాని యందు కామము కలుగుతుంది. కామము అంటే విపరీతమైనటువంటి ప్రేమ, పిచ్చి అనుబంధం పెరిగిపోతుంది. దానికి ఏం విచక్షణ ఉండదు.
దాని యందు ఒక పెద్ద ప్రమాదం ఒకటి పుంచి ఉంటుంది. ఏమిటి ఆ ప్రమాదం అంటే, మీకు ఏది సుఖకారకమైనదో ఆనుకూల్యత చేత అది కాలమునందు ప్రతికూలముగా మారే అవకాశం ఉంటుంది. ఆనుకూల్యత అన్నది మీ మనసు వైపు నుంచన్నా కావచ్చు, అవతల వారి వైపు నుంచన్నా కావచ్చు, అది ప్రతికూలత వైపుకు నడుస్తుంది. అప్పుడు మీరు పెంచుకున్నది కెరటం ఎంత పెరిగిందో అంత విరుగుతుంది. ఒక ఉదాహరణ చెప్పాలంటే, నేను విపరీతమైన ప్రేమ పెంచేసుకున్నాను అనుకోండి నా కొడుకు మీద. నాన్నగారండి మీకు ఎందుకంటారు ఇవన్నీ, కూర్చుని కాసేపు విష్ణు సహస్రం చదువుకోలేరు, మీకు ఎందుకండి, మరి నీ బేసిక్ ఎంత, నీ డిఏ ఎంత, మీకు సిపిఎఫా పెన్షనా, ఎప్పటి విషయం అండి నా రిటైర్మెంటు, మీకు ఎందుకండి నాన్నగారు అవన్నీ, హాయిగా మీరు విష్ణు సహస్రం చదువుకోవచ్చు కదా, శివాష్టోత్తరం చదువుకోవచ్చు కదా అన్నాడు అనుకోండి. మీరు ఎంత ప్రేమ పెంచుకున్నారో దాన్ని బట్టి దాని యొక్క దుష్ప్రభావం ఉంటుంది. మీరు చాలా తక్కువ సంబంధంతో ఉన్నారనుకోండి, ఎలా అంటే అన్నాడని వదిలేస్తారు. పిచ్చి ప్రేమ పెట్టుకున్నారనుకోండి, అది మీకు దుఃఖకారకం అవుతుంది. ఎందుకో తెలుసా, ప్రపంచంలో ఏది ఎక్కువ సుఖకారకమో అదే ఎక్కువ దుఃఖకారకమో. ఎందుకని, ఒక్కటే కారణం, ప్రతికూలత మొదటి కారణం. రెండవది దానికి ఉన్న అశాశ్వతత్వము, మీకున్న అశాశ్వతత్వము. నేను నా భార్య, అంతకన్నా మరి నేను ఇతరుల మీద పెట్టకూడదు ఉపమానం, దానికి నేనంటే ప్రాణం, నాకు అదంటే ప్రాణం, మంచిదే, అంతవరకు దాంపత్యంలో మంచిదే. కానీ అది తాత్విక విచారణ లేకుండా అలా ఉండిపోయింది అనుకోండి, ఈ రెండు వస్తువులు అశాశ్వతం. లోకంలో కాలమునందు ఇవి శాశ్వతంగా ఉండేవి కావు. ఖచ్చితంగా ఏదో ఒకటి వెళ్ళిపోతుంది మొదట తప్ప, రెండు ఏకకాలమునందు వెళ్ళడం అనేటటువంటిది అన్ని వేళలా సంభవం కాదు. ఏదో ఒకటి ముందు వెళ్ళిపోతుంది. ఒకటి ముందు వెళ్ళిపోయిన తర్వాత రెండో వారికి జీవితం ఇక ఏం లేదు. ఎందుకని, అంత పెద్ద శూన్యం ఆవరించేస్తుంది, ఏమి వంట పట్టది. ఎందుచేత అంటే మనసంతా నిండిపోయినటువంటి వస్తువు వెలితి మిగిల్చేసింది. ఇప్పుడు మీరు పెట్టుకున్న ప్రేమ అభ్యున్నతికారకమైందా, మీరు చేసినటువంటి ధ్యానము మీకు అభ్యున్నతికారకమైందా? ఏది సుఖమునకు కారకమైందో అది దుఃఖమునకు కారణమైంది, ఏది దుఃఖమునకు కారణమైందో అది సుఖమునకు కారణమవుతుంది ఒక్కొక్కసారి. అది విచిత్రం. ఇంతకుముందు ఎవరినో చూసి దెబ్బలాడేవాడు, అకస్మాత్తుగా ఆయన ఉపకారం చేశాడు ఎందుకో. ఇప్పుడు ఏమో అనుకున్నాను కానండి, మహానుభావుడు ఎంత ఉపకారం చేశాడండి, కడుపులో ఏం పెట్టుకోలేదు అని ఇప్పుడు పొంగిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి కనపడొస్తుంటాడు. దుఃఖ కారణము సుఖ కారణము, సుఖ కారణము దుఃఖ కారణం. అందుకే వేదాంతంలో ఒకటే ఉపమానం చెప్తూ ఉంటారు. బాలసూర్యుడు అని ఉంటాడు, సూర్యబింబం ఉదయిస్తూ ఉంటుంది. ఉదయిస్తున్నప్పుడు మీరు ఒక చోట నిలబడి ఆ బాలబింబాన్ని దర్శనం చేద్దాం అనుకుంటే చెట్టు కొమ్మలు అడ్డొచ్చాయి. అరే చెట్టు కొమ్మలు అడ్డొచ్చాయి, ఆ బాలబింబాన్ని చూద్దును, అదొక్కటే నేను కంటితో చూడగలను తదేకంగా, ఆ కొమ్మలు అడ్డొచ్చాయే అనుకున్నాడు. గాలి వేసింది, కొమ్మ ఇలా తొలగింది. ఇప్పుడు బాలబింబం కనపడింది, అమ్మయ్యా ఈ కొమ్మ తప్పుకుందన్నాడు. కొమ్మ ఇంతకుముందు మీ దుఃఖానికి కారణం, గాలేసి తప్పుకుంది సుఖానికి కారణం. ఒక్క క్షణమాగి మళ్ళీ అడ్డొస్తుంది, మళ్ళీ దుఃఖానికి కారణం. ఎందుకని, అదే అనుకూల్యత అదే ప్రతికూలత. కాబట్టి జగత్తునందు నీవు క్షేమమని నిర్ణయించుకోవడం క్షేమం కాదు. ఏది అన్ని వేళలా నీకు సుఖకారకమో, ఏది అన్ని వేళలా నీకు రక్షకత్వం వహిస్తుందో, ఏది అన్ని వేళలా నీకు జన్మ పరంపరని తగ్గిస్తుందో, నువ్వు అన్నప్పుడు ఈ శరీరం కాకుండా శరీరాంతర్గతమైన జీవుడు, ఆ జీవుని మీద విశేష ప్రభావం చూపించి వాడు ప్రశాంతత పొందేటట్టుగా చెయ్యగలదో దానిని భవ్య వస్తువు అని పిలుస్తారు. భవ్య అంటారు సంస్కృతంలో, భవ్యము అంటే క్షేమకరము అని. అది పట్టుకోవలసిన వస్తువు అని మీకు గుర్తు ఏమిటో తెలుసా, అది ధ్యాన శ్లోకము అని గుర్తు ఏమిటంటే వాంగ్మయంలో అందులో భవ్యత్వము గోచరిస్తుంది మీకు శ్లోకంలో, లేదా ప్రకటనముగా భవ్య అన్న మాట వేస్తారు. వాంగ్మయంలో చాలా పెద్ద స్థాయిలో ఉన్న మహాపురుషుల యొక్క రచనల యందు ఆ మాట ప్రయత్నపూర్వకంగా పడుతుంది. పడితే నీవు ఈ శ్లోకాన్ని ఆధారం చేసుకుని ధ్యానం చెయ్యొచ్చు అని గుర్తు. కాబట్టి ఇప్పుడు ధ్యానము చేసేటప్పుడు ఏమవుతుంది అంటే, ముందు మూడుగా కూర్చుని ఉంటాడు.
ఎక్కడ పడితే అక్కడ ధ్యానం చేయకూడదు. ఎందుకంటే మనసుతో వ్యవహారం. మనసుకున్నటువంటి లక్షణం ఏమి అంటే విపరీతమైనటువంటి చాంచల్యం. అది అంత వేగంగా వెళ్ళిపోతుంది. అంత వేగంగా వెళ్ళిపోవడం దాని బలహీనత. అంత వేగంగా వెళ్ళిపోయే బలహీనతని బలంగా మార్చడం ధ్యానం. అందుకే రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు, ధ్యానం ఎటువంటిది అంటే నెమలికి పెట్టిన నల్లమందు వంటిది అన్నారు ఆయన. ఒకరోజు నెమలి నల్లమందు తింటుంటే వచ్చి కూర్చుంది అక్కడ. ఓ నల్లపూసంత నల్లమంది అక్కడ వేశారు. నెమలి తింది. దానికి నల్లమంది ఏమిటో తెలియదు, కానీ దాని నాడీ మండలం ఉత్ప్రేరణ పొందింది. అది మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికి మళ్ళీ వచ్చి నల్లమందు కోసం నించుంది. అలవాటు పడిపోయింది. ఇక ఆ తర్వాత అది నల్లమందు వేయకపోతే కొట్టినా వెళ్ళదు, ఆ నల్లమందు తింటుంది. అలా ధ్యానమునకు అలవాటు పడిన మనసు ఎంత వేగంగా ఇతర విషయముల వైపు ఇంతకుముందు పరిగెత్తిందో అంత వేగంగా మీరు దేన్ని ధ్యానం చేయడం అలవాటు చేశారో దాని వైపుకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి చాలా తొందరగా దాన్ని పట్టేసుకుంటుంది. దానికి అలవాటు అయిపోతుంది. అది ఎలా అలవాటు అయిపోతుంది అంటే మొట్టమొదట్లో పొలానికి తీసుకెళ్ళడం చాలా కష్టం. దూడని పొలం నుంచి ఇంటికి తీసుకురావడం చాలా కష్టం. ఒక్క 3 నెలలు పొలానికి తీసుకెళ్ళాడు అనుకోండి, సాయంకాలం అయ్యేటప్పటికీ తనంత తాను చక్కగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది. మీరు ఆ దూడను అమ్మేశారనుకోండి ఇంకొకళ్ళకి, అది ఆ కొత్త ఇంటికి వెళ్ళదు, పాతింటికే వచ్చేస్తుంది. దీన్ని మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పవలసి ఉంటుంది. ఒక దూడ ఎలా అలవాటు పడిపోతుందో మనసు ధ్యానమునకు అలా అలవాటు పడుతుంది. అంటే ధ్యానం అనగా ఏమి అంటే, ధ్యానము అన్న మాట ప్రయోగం చేసే ముందు ఎప్పుడూ 3 ఉంటాయి. నేను మీతో మనవి చేశాను, ధ్యేయము, ధ్యానము, ధ్యానము చేయబడేటటువంటి వస్తువు అంటే లక్ష్యము లేదా ధ్యేయ వస్తువు అంటారు. ఈ 3 ఉంటాయి. ఈ 3గా ప్రారంభమై ఒకటిగా నిలబడి అనుభూతి మీకు మిగిలితే దాన్ని ధ్యానం అంటారు. ఏ అనుభూతి మిగలలేదనుకోండి, మీరు 3 ఒకటి కాలేదని గుర్తు. అందుకే ధ్యానానికి కూర్చున్నప్పుడు మొదటి పరిశీలనం దేంతో ప్రారంభమవుతుందంటే, ప్రారంభమునందు ధ్యానం చేసేటటువంటి వాళ్ళ యొక్క మనసుని విచ్చలవిడిగా విడిచిపెట్టాలి. వెళ్ళు, ఎక్కడికి పెడతావు, నీ వెనక నేను వస్తూ చూస్తాను ఎటు వెడుతూ ఉంటావో అని. అది మీరు ఇలా కూర్చున్నారనుకోండి, మీరేమీ దానికి లక్ష్యాన్ని ఇవ్వలేదు. లేదా చాలా తేలికైన లక్ష్య వస్తువుని మీరు ఇవ్వాలి. అంటే అది చాలా కష్టపడి మీరు మనసులోకి తేవలసింది అయ్యి ఉండకూడదు. చాలా తేలిగ్గా లోపలికి వెడుతుంది. చాలా తేలిగ్గా మీరు ధ్యానం చెయ్యడానికి యోగ్యమైన వస్తువు ఈ ప్రపంచంలో ఏది అంటే దీపశిఖ. మీరు దీపం వెలిగించి కుందిలో ఆ దీపశిఖ వంక ఇలా చూసి కళ్ళు మూసుకున్నారనుకోండి, మీ ప్రయత్నం లేకుండా దీపశిఖ మళ్ళీ కనపడుతుంది లోపల కళ్ళల్లో. దీపశిఖని నువ్వు అలాగే చూడు అని మీరు సాధారణంగా ధ్యానానికి కూర్చున్నప్పుడు వెన్నుపాము నిటారుగానే ఉండాలి, ప్రసన్నంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఆ గదిలో ఏ విధమైనటువంటి అభ్యంతరకరమైన శబ్దములు రాకూడదు. అకస్మాత్తుగా వచ్చి మిమ్మల్ని ఎవరూ పిలవకూడదు. మీ అంత మీరు ధ్యానంలోంచి బయటికి రావాలి. అందుకే ధ్యానమునకు అత్యంత ఉపయుక్తమైన కాలం ఏది అంటే బ్రహ్మముహూర్తమే. తెల్లవారుజామున 4 గంటల తర్వాత ఉండేటటువంటి కాలం మనసు చాలా తొందరగా ధ్యానమునందు కుదురుకుంటుంది. మంచి అత్యంత చైతన్య కుసుమములు అంటే ఆ రోజే పూసినటువంటి పువ్వులు, సుగంధ పరిమళము ఇది ఉన్నటువంటి గదిలో ప్రశాంతంగా ఉన్న చోట కూర్చుని ధ్యానం ప్రారంభించాలి. మీరు కొంత దూరం వెళ్ళగానే ఉలిక్కిబడి బయటికి వచ్చే చోట ధ్యానం చేయకూడదు. కుక్కలు ఉండే చోట, పావులు తిరిగే చోట, గోతులున్న చోట, నీటి ప్రవాహం ఉండి మీ వైపుకి వచ్చే చోట, అగ్ని పెరిగి మిమ్మల్ని చుట్టుముట్టేటటువంటి అవకాశం ఉన్న చోట, కోతులు తిరిగే చోట, మనుష్యులు అకస్మాత్తుగా పెద్ద కేకలు పెడుతూ వచ్చేటటువంటి చోట, ఇటువంటి ప్రదేశాలు ఏవీ కూడా ధ్యానమునకు యోగ్యములు కావు. ఎక్కడ పడితే అక్కడ కూర్చుని ధ్యానం చేస్తున్నాడు అంటే అసలు అతనికి ధ్యానం గురించి ఏమీ తెలియదు అని గుర్తు. అసలు అతనికి ఆ ప్రక్రియ గురించి ఏమీ తెలియదు. ఏమీ తెలియకపోతే కాలము దేశము పాటించకుండా ధ్యానం చేస్తారు. ఏ కాలమునందు పడితే ఆ కాలమునందు ధ్యానం చేయడానికి నువ్వంతా పరిణతి పొందిన వాడవు కావు. మొదటి జ్ఞాపకం పెట్టుకోవాలి. దేశము ఎక్కడ పడితే అక్కడ ధ్యానం చేయకూడదు.
అది బాగా సాధన చేసిన వారికి మాత్రమే చెందుతుంది, అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి అటువంటి వాతావరణమునందు కూర్చుని ఒక దీపశిఖని మొట్టమొదట ఆధారంగా ఇవ్వండి అంటారు భాష్యంలో. మొట్టమొదట దీపశిఖనిస్తే చాలా తొందరగా పట్టుకుంటుంది. మీరు మనసుకి ఆదేశం ఇచ్చి మనస్సుతో తగువ పడకూడదు ధ్యానంలో ఎప్పుడు. ఇది మీరు ప్రధానంగా పట్టుకోవలసిన నియమం. ఎందుకంటే మీరు మీ మనసుని పరిశీలనం చేయడంలో బడలిపోతే మీరు ఇక రెండో రోజు ధ్యానానికి కూర్చోలేరు. ఎందుకంటే మొదట మీరు ఒక విషయాన్ని అంగీకరించాలి. కొన్ని కోట్ల జన్మలుగా అది చెప్పింది మీరు వినడమే తప్ప మనసుని నువ్వేం చెప్తున్నామని కానీ అది ఏం చేస్తుంటుంది కానీ మీరు పరిశీలించలేదు. మీరు మొట్టమొదటిసారి దాన్ని పరిశీలించడం మొదలు పెడుతున్నారు. పరిశీలించడం మొదలుపెట్టినప్పుడు మీరు చెప్పగానే అది వచ్చి కూర్చుని మీరు చెప్పినట్లు చెయ్యదు. దానికి అలా వెళ్ళిపోవడమే దాని యొక్క స్వభావం. ఇప్పుడు దాన్నే మీరు బలంగా మార్చాలి అంటే దానికి ఆలంబనం ఇవ్వాలి. చూడండి, పసిపిల్లాడు ప్రమాదకరమైన వస్తువుల వైపుకి వెళ్ళిపోతాడు, స్విచ్ బోర్డులో వెళ్ళెడతాడు, కత్తిపీట అట్టుకొస్తాడు. అటువంటప్పుడు తల్లి ఒక పని చేస్తుంది, ఏవో 2 వంకాయలు తీసుకొచ్చి వాడికి ఇస్తుంది. ఏం ప్రమాదం ఉండదు, కాసేపు ఆడుకుని వాడికి తెలుస్తుంది అమ్మ ఏమార్చింది అని. ఆ వంకాయలు వదిలి మళ్ళీ అల్లరి చేస్తాడు. అమ్మ మళ్ళీ ఇంకో ప్రమాదరహితమైనటువంటి వస్తువు, నాన్నగారు ప్రయాణం చేసి వచ్చిన 2 టికెట్లు ఇస్తుంది. ఆ 2 టికెట్లు పెట్టి ఆడుకుంటాడు, ఏదో చింపేస్తాడు, అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఏడుస్తాడు. మళ్ళీ అమ్మ వాడికి ఒక పెద్ద సీసా ఒకటి ఇస్తుంది, గాజు సీసా కాదు, ఓ ప్లాస్టిక్ సీసా. దాంతో కాసేపు ఆడుకుంటాడు, మళ్ళీ ఏడుస్తాడు, కాసిన పాలిస్తుంది, పడుకుంటాడు. ప్రమాదరహితమైన వస్తువుల వైపుకి మళ్ళిస్తుంటుందమ్మ. మనసుని కూడా అంత జాగ్రత్తగా మళ్ళించాలి. మీరు దానికి ఒక దీపశిఖని ఆధారంగా ఇచ్చి మీరు దాన్ని పరిశీలనం చెయ్యాలి. అది ఏం చేస్తోంది అని మీరు చూస్తే దీపశిఖని చూడు అని కదా మీరు అన్నారు. అది దీపశిఖనే చూసిందనుకోండి, అలాగే జాజ్వల్యమానమైన దీపశిఖ కనపడుతుంది. కానీ అది ఉత్తర క్షణంలో వదిలిపెట్టి అది ఎటువైపుకు వెడుతుంది అంటే నేను చెప్పలేను. అది మీ జీవన విధానాన్ని బట్టి, మీరు ఎన్ని ఒత్తిళ్లల్లో ఉంటూ ఉంటారన్న దాన్ని బట్టి, మీరు ఎక్కువగా కాలాన్ని దేంట్లో గడుపుతూ ఉంటారన్న దాన్ని బట్టి వెడుతుంది. ఎందుకంటే దానికి ఇంతకుముందు అలవాటు, దాన్ని మీరు ఆలంబనంగా ఇచ్చారు. అది నేను మీతో మనవి చేసే దానికి రుచి వాసన ఉంటాయని, అది ఆ వాసనని ఆధారం చేసుకుని మళ్ళీ వెడుతుంది. దానికి ఏదో జ్ఞాపకం వస్తుంది. మీరు ఇంతకు పూర్వమంతా దానికి ఎప్పుడూ పనున్నా లేకపోయినా ఆఫీసులోనే కూర్చుంటారు కొంతమంది, అదో సంతోషం వాళ్ళకి. ఇంకా వెళ్ళిపో అన్నంత పరిస్థితి వస్తే అప్పుడు వెళ్తారు. నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, తెల్లవారి నిద్రలేస్తూనే స్నేహితులతో చేస్తారు కాసేపు వ్యాయామం, ఏ ఉదయం పూట నడవడమో స్నేహితులతో చేస్తారు. ఆ తర్వాత కాఫీకి కూడా వాడు ఇంటికి రాడు, వీళ్ళ 3-4 కలిసి ఎక్కడికో పెడతారు, వెళ్ళి కాస్త కాఫీ తాగుతారు. తాగి ఓ పేపర్ తెచ్చుకుని కూర్చుని 4 కాసేపు చర్చిస్తారు. పూటకోళ్ళ వాళ్ళల్లా వాడింట్లో వీడు, వీడింట్లో వాడు అక్కడే పలహారాలు చేస్తారు. ఏదో ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఆ స్నానం చేసి పెడతారు, మళ్ళీ 4 కూర్చుంటారు, మళ్ళీ మాట్లాడుకుంటారు. మళ్ళీ రాత్రి 8:30 వరకు 9 వరకు అక్కడే గడుపుతారు. వెళ్ళినా సినిమాకి అందరూ వాళ్లే కలిసి పెడుతుంటారు. వాళ్ళు ఎప్పుడో రాత్రి ఎప్పుడో వస్తుంటారు. వాడికి బిడ్డల మీద భార్య మీద అంత పెద్ద తాదాత్మ్యత ఏమి ఉండదు. వాడిని 2 రోజులు సెలవు పెట్టరా అంటే వాడి ప్రాణం పోయిందే. అలాంటి వాడు పదవీ విరమణ చేసేసిన తర్వాత ధ్యానం చెయ్యన్నారు అనుకోండి, ఒక్కనాటికి నిలబడదు వాడి మనసు. వాడికి వెంటనే ఎక్కడికెడుతుందో తెలుసా? వాడు ఏం చేస్తూ ఉంటాడు ఈ పాటికి సుబ్బారావు అంటే ఈ సభలో ఎవరైనా ఉంటే అనుకోవద్దు, నేను ఉదాహరణ చెప్పాను అంతే. వాడు ఏం చేస్తూ ఉంటాడని అక్కడికి ఎడుతుంది. ఎందుకని? దానికి అది అలవాటు చేశారు మీరు. అందుకని దానికి ప్రియమైన వస్తువు ఏదో దాని దగ్గరికి వెడుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు నిర్ణయం చెయ్యాలి, ఓ ఇది అక్కడికి వెడుతోందంటే దీనికి అది దాని యందు అనురాగం ఉన్నది, ప్రియమున్నది, అందుకని ఇది వెళ్ళిపోతోంది. నీ తప్పేముంది? నువ్వు వెళ్ళావంటే నీ దోషమేం లేదు. నేనేమన్నావు? నేనే అలవాటు చేశాను నీకు, అందుకని నువ్వు వెడుతున్నావు. కానీ నేను కొంచెం మార్చుకుందాం అనుకుంటున్నాను, అందుకని రా దీపశిఖ చూడు అని మీరు మళ్ళీ దాన్ని అనునయంగా మాట్లాడాలి మనసుతో. మీరు మనసుతో తగాదా పెట్టుకున్నారో మీరు ఏమీ చేయలేరు. ఎందుకో తెలుసా అండి? వెంటనే అది మీకు చీకాకు తెప్పిస్తుంది.
మాట వినని పిల్లాడితో తండ్రికి కోపం వచ్చేసినట్టు మీరు కోప్పడిపోయారనుకోండి, మీరే పాడైపోతారు, ఇంకా మళ్ళీ ధ్యానానికి కూర్చోరు. అది దాని సహజ లక్షణము అని మీరు గుర్తెరగాలి. మీరు మంచిదే తిరిగావు కదూ రా అని మళ్ళీ కాసేపు ఆ దీపశిఖని చూడు అన్నారు. రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామికి ధ్యానం నేర్పారు. మొట్టమొదటి రోజున కూర్చోబెట్టారు. ఆయన ఒక వస్తువుని చెప్పారు, దాన్ని చూస్తూ ఉండు అన్నారు. మనసులో చూడు, చూస్తాను అన్నారు. అరగంటకు వచ్చారు. అదే చూస్తున్నావా అని అడిగారు. అంటే రామకృష్ణ పరమహంస ఉన్నదున్నట్టుగా చెప్పారు. ఆయన అన్నారు, కాదు, నేను మీరు చెప్పిన వస్తువుని నేను ఎప్పుడూ వదిలిపెట్టేశాను. నేనంటే మనసు. దూరంగా ఎవరో ఒక రేకు మీద సుత్తి పెట్టి కొడుతున్నారు. ఆ కొట్టినప్పుడు చూడండి మనసు ఎంత తొందరగా పట్టుకుంటుందంటే, ఈ సుత్తిని ఇలా తిప్పి కొట్టాడనుకోండి, ధమ్ ధమ్ అంటుంది. అది అలా లెక్క పెట్టి ధమ్ ధమ్ అనుకుంటుంది. ఇది ధమ్ అన్నప్పుడు అక్కడ రాలేదనుకోండి, ఏమిటి రాలేదు అంటుంది. దీనికి ఎందుకు అంటే ఇది దాని మీద ధ్యానం చేస్తోంది, అక్కడ పట్టుకుంది. రామకృష్ణ పరమహంస అన్నారు, ఏం బెంగలేదు, దాని మీద ధ్యానం చేయి, పట్టుకో. అది ఎలా పట్టుకుంటోందో గమనించు. ఎక్కడో ఉన్న శబ్దాన్ని బట్టి సుత్తి తిరుగుతున్నటువంటి కాలాన్ని లెక్క కడుతోంది. లెక్క కట్టి ధమ్ ధమ్ అన్నదాన్ని పట్టుకుంటోంది. పట్టుకొని దాని మీద చెయ్యి ధ్యానం. తర్వాత మెల్లమెల్లగా 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 తీసుకొచ్చారు. ఆ తర్వాత వివేకానంద స్వామి ఏ స్థాయిని పొందారో మీకు అందరికీ తెలుసుగా. కాబట్టి మనస్సుతో గొడవ పడకూడదు ఎప్పుడు ధ్యానంలో. ముందు కొన్ని కోట్ల జన్మలుగా నేను చేసిన అలవాటు జీవుడిగా దానికి అలా తిరగడం. ఇప్పుడు దాన్ని దెబ్బలాడితే అకస్మాత్తుగా ఏమొస్తుంది? రాదు. కాబట్టి మీరు క్షేమకరమైనటువంటి వస్తువుని నిర్ణయం చేసుకోవాలి. మళ్ళీ ఇందులో ధ్యానమునందు కామ్యం ఉంటుంది. అంటే ఏదో ఆ తాత్కాలికంగా ఒక ప్రయోజనాన్ని ఆశిస్తారు. నాకు ఈ ప్రయోజనం కలగాలి అని మీరు అనుకున్నారనుకోండి, అప్పుడు దీని మీద ధ్యానం చెయ్యండి అని శాస్త్రవాక్కు ఉన్నది. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.